9వ కీర్తన. చదువుకున్నాం. యెహోవా యొక్క కృపాతిశయములు నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశమంది ఈ విశ్వాస్యతను స్థిరపరచుకుంటున్ననియు నేను అనుకుంటున్నాను. నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరిచేది, తరతరములకు నీ సింహాసనమును స్థాపించలేదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము ఈ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధుల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మిట్టును యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధుల దూతుల సభలో ఆయన మిక్కిలి భీకరు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరు. యెహోవా సైన్యములకు అధిపతియు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించి ఉన్నావు. సముద్రపు మొమ్ము అణుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చెప్పబడిన దానితో సమానంగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసింది. నీ బాహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టింది. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని సంపూర్ణత నీవే స్థాపించింది. ఉత్తర దక్షిణములు నీవే నిర్మించింది. తాబోరు హెర్మోనులను నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయించున్నది. పరాక్రమ గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు. శృంగధనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొచ్చున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్మును హెచ్చింపబడుచున్నది. మా కేడము మా యెహోవా వశ్యము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులకు ఇట్లు సెలవించి ఉంటివి. నేను ఒక శూరుని సహాయం చేసి ఉన్నాను. ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చేయి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలం అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టును. అతని మీద పగబట్టు వారిని ముత్తెదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండదు. నా నామం బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దొరుకుమని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదును. భూరాజులలో అత్యున్నతులుగా ఆనందించేదను. నా కృప నిత్యం అతనికి తోడుగా నుండ చేసేది. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండదు. శాశ్వత కాలం వరకు అతని సంతానం, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయవిధులను అనుసరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గై కొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను. కాగా కానీ నా కృపను అతని బొత్తిగా ఎడమ చేయను.
అబద్ధికుడునై నా విశ్వాసతను విడవను, నా నిబంధన నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలువడిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతంగా ఉండననియు, అతని సింహాసనం సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండననియు, చంద్రుడినంతకాలం అది నిలుచుననియు, మింటనుడు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధతోడని నేను ప్రమాణం చేస్తుంది. దావీదుతో నేను అబద్ధం ఆడను. ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మ విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషేక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటము నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవాలంటే అతన్ని దోచుకొనుచున్నారు. అతను తన పొరుగు వారికి నిందాస్పదుడైన అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమయో సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలువబెట్టుకున్నావు. అతని వైభవం మాన్పి ఉన్నావు. అతని సింహాసనం నేలబడగొట్టి ఉన్నావు. అతని ఎవరి దినములు తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగి ఉండు? నిత్యము దాగి ఉండవా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్ని వల్లే మండను? నా ఆయుష్కాలము ఎంత కొద్దితో జ్ఞాపకం చేసుకును. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళముకు వశము కాకుండా తను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాసంతో నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొలిటి నీ కృపాతిశయములు ఎక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకొను. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకొను. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషేక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతునందునుగాక. ఆమేన్. చివరి వచనం. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషేక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతునందునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన దీవించుకున్నారు. ఆమేన్.